హాయ్ గైస్, ఈ రోజు మనం రెబల్ యొక్క పార్ట్ 6 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా మూసింది, మోగేను రాకుమారుడు చింగ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, నువ్వు సాధారణమైన మనిషివని నేను అనుకున్నాను, కానీ ఈ లేడీ చెప్పిన స్టోరీ విన్న తర్వాతే నువ్వు పెద్దవాడివని నాకు అర్థమవుతోంది. కానీ నా దగ్గర నీ కుప్పిగంతులు సాగవు. 2 ఏళ్ల క్రితం నా దగ్గర పనిచేసిన ఒక అమ్మాయిని ఎవరో పొడిచి చంపేశారు, కానీ ఆ హత్య చేసింది నేనే. ఈ విషయం రాజుకు కూడా తెలుసు, కానీ రాజు నన్ను ఏం చేయలేకపోయాడు. ఎందుకు? నన్ను ఏమీ చేయలేడు, ఎందుకంటే నేను ఆయన యొక్క రక్త సంబంధాన్ని. నన్ను అంత ఈజీగా పదవిలోంచి కూడా తీసేరు. 12 ఏళ్ల క్రితం నువ్వు నీ పిల్లలని కాపాడుకోవడం కోసం నీ ఓనర్ ను ఎదిరించి నిలబడ్డావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను ఎదిరించి నిలబడు. నేను రెడీగా ఉన్నా, నీ వల్ల ఏమవుతుందో అది చేసుకో అంటాడు. ఈసారి నన్ను ఎదిరించి నిలబడు, కానీ ఆ పదవి పోయిన రాణి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటుంటాడు. ఇతడు ఇంతకు ముందు జరిగిందంతా కరెక్ట్ గా చెప్తున్నాడు. మోగి ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. మోగే ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ ఓనర్ అమ్మ చాలా సంతోషపడుతోంది. బయటకు వచ్చిన తర్వాత హోతే ఏమంటున్నాడంటే, అతనికి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, ఆ సంబంధాలతో బయటకు వచ్చినా వస్తాడేమో అంటుంటాడు. అప్పుడు యువరాజు ఏమంటున్నాడంటే, దాని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు, అదంతా నేను చూసుకుంటాను. ఇతనికి వ్యతిరేకంగా మనం ఆధారాలను సృష్టించలేము, దానికి బదులుగా మంత్రులందరికీ డబ్బులు ఇచ్చి ఈ కేసును ముగించడానికి ప్రయత్నించండి అంటుంటాడు. మోగి కథ ముగించాలి, అంతేకాదు అతనికి 2 పిల్లలున్నారు కదా అంటుంటాడు. అవునయ్యా, 2 పిల్లలున్నారు, ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్తుంటారు. ఆ 3 పిల్లలని ముగించండి, అంతేకాదు అతనితో పాటు కొంతమంది తిరుగుతారు కదా, వాళ్ళను కూడా వేటాడి చంపండి అని చెప్తున్నాడు. ఇకపై మోగే అనే పేరే వినబడకూడదు అని అంటుంటే ఆ అసిస్టెంట్, అదంతా ఈజీ కాదు, ఇప్పుడు అందరినీ చంపేస్తే అది పెద్ద సమస్య అవుతుంది, ఇప్పుడు మొదట మోగేనే చంపేయాలి, అంతకు ముందు మనం గవర్నర్ యొక్క బ్రెయిన్ వాష్ చేయాలి అని చెప్తుంటాడు. నెక్స్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నాడు. మీరు మోగేకి అన్ని విషయాల్లో విశ్వాసంగా ఉన్నట్లు మాకు తెలుసు, కానీ ఈసారి అతనికి మీరు సపోర్ట్ చేశారంటే మీకే కాదు మీ కుటుంబానికి కూడా డేంజర్. ఇలా అతడు చెప్తుంటే, ఏరా నువ్వే ఒక సాధారణ వ్యక్తివి, నువ్వు వచ్చి నన్ను బెదిరిస్తున్నావా అంటుంటాడు. ఇది నేను చెప్పలేదు, రాకుమారుడు చింగే ఈ వార్తను మీకు పంపించాడు అని అతడు చెప్తున్నాడు. ఇంతకీ నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు? ఆ యువరాజు ఏమైనా పెద్దవాడా? రాజే అతన్ని తరిమి కొట్టాడు, ఇప్పుడు అతడు పదవిలో ఉండడం వల్ల అతనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నాకు. అప్పుడు అతడు, మీరు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, రాజుకు అతడంటే ఇష్టం ఉండకపోవచ్చు, అతడు చేసిన అవినీతికి శిక్ష పడేలా చేశారే తప్ప అతని విశ్వాసాన్ని రాజు ఎప్పుడు సందేహపడిందే లేదు, అందువల్లే అతడు ఇంకా పదవిలో ఉన్నాడు. ఒకవేళ రాజు సందేహపడినా కూడా పట్టాభిషిక్తుడైన యువరాజుకు ఈ రాకుమారుడు చిన్ కు మంచి సంబంధాలున్నాయి, రాబోయే కాలంలో పట్టాభిషిక్తుడైన యువరాజే రాజు అవుతాడు కదా, అందువల్ల మీరు ఈ రాకుమారుడు చింగుని ఎదిరించారంటే మీకే ఆపద వస్తుంది అంటుంటాడు. అప్పుడు ఇతని మనసు కూడా మారుతోంది. సీన్ కట్ చేసి పట్టాభిషిక్తుడైన యువరాజును చూపించారు. అదేంటంటే, పదవి పోయిన రాణిని విషమిచ్చి చంపారని మాట్లాడుకుంటారు కదా, ఆమె యొక్క కొడుకే ఇప్పుడు పట్టాభిషిక్తుడైన యువరాజు, కానీ అతని ముఖంపై ఏదో గాయం ఉంది. అప్పుడు రాజు బయట నిలబడి ఇతడు కరెక్ట్ గా చదువుతున్నాడా లేదా అని వాచ్ చేస్తున్నాడు. ఇద్దరు బాగా మాట్లాడుకోనట్లే ఉన్నారు. ఇప్పుడు రాకుమారుడు చింగ్ నుంచి ఒక వార్త వచ్చిందని ఇతనికి ఇస్తున్నారు. దీని ద్వారా మనకు తెలుస్తుంది పట్టాభిషిక్తుడైన యువరాజు, ఆ యువరాజు చింగ్ ఇద్దరు మంచి మిత్రులని. ఇదంతా చెప్పి గవర్నర్ మనసును ఇతడు మార్చాడు. ఇంకోవైపు మోగే మనుషులు అతన్ని ఎలా బయటకు తీసుకురావాలని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గవర్నర్ లోపలికి వస్తున్నాడు. అతడిని చెప్తున్నాడంటే, 12 ఏళ్ల క్రితం మోగే తన యజమానిని చంపిన విషయం యువరాజు చింగ్ కు తెలియవచ్చింది, దానికి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చింది అని అంటుంటే గిల్డ్వాంగ్ అప్పుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దానికి కారణమే ఇతడు కదా, నా వల్లే నాన్నకి ఇలా జరిగిందని అనుకుంటున్నాడు. ఆ విషయం యువరాజు చింగ్ ఎలా తెలిసింది? ఇంతకు ముందు విచారణ జరిగినప్పుడు నాన్న నిరపరాధి అని వదిలేశారు కదా. ఇలా అంటుంటే, అది ఒక చిన్న గ్రామం, అక్కడ ఉన్నది ఒకే పోలీస్ ఆఫీసర్, ఎలాగోలా చేసి అతన్ని మోసం చేసి బయటకు వచ్చాం, కానీ ఇప్పుడు దీన్ని తిరగదోడింది రాజ కుటుంబీకులు. యువరాజు చింగ్ కు పట్టాభిషిక్తుడైన యువరాజుకు మంచి సంబంధాలున్నాయి, దీన్ని ఆయన ఊరికే వదలరు, అందువల్ల మీరు ఎక్కడికైనా పారిపోవడం మంచిది, లేదంటే కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తారు అని చెప్తున్నాడు. మీ ప్రాణాలను కాపాడుకోండి అని అంటుంటే గిల్డ్వాంగ్, లేదు, నేను నాన్నను వదిలి వెళ్ళను, నాన్న లేకుండా మేము ఎవ్వరం కదలం అంటుంటాడు. సరే, మనం తర్వాత ఏదైనా ప్లాన్ చేద్దాం, కానీ ఇప్పుడు మాత్రం వేరు చోట్లకు మీరు వెళ్ళడమే మంచిదంటాడు. అప్పుడు ఈ గవర్నర్ ఏమంటున్నాడంటే, మీ నాన్నను ఎలాగైనా చేసి ఒక చోటుకు తీసుకొస్తాను, అప్పుడంతా కలిసి ఎస్కేప్ కండి అని చెప్పాడు. కానీ అంతా ఒకే దగ్గర ఉండకూడదు, ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండాలని చెప్పాడు. అతడు ఏదో
ప్లాన్ చెప్పాడు గవర్నర్ ను వీళ్ళంతా నమ్మారు. అప్పుడు గిల్డ్వాంగ్ యూన్ అడుగుతున్నాడు, ఇతడు తప్పకుండా నాన్నని తీసుకొస్తాడా అని. ఇప్పుడు అతన్ని నమ్మడం తప్ప మనకు వేరే దారి లేదు అని యూన్ అంటుంటాడు. చెల్లెలు యూరిని తీసుకుని వీళ్ళు ముగ్గురు ఒక చోట ఆగారు. మోగే యొక్క మనుషులు సగం సగంగా ఒక చోట ఉన్నారు. అక్కడికి మోగేని తీసుకొస్తారని చూస్తే యువరాజు మనుషులు వచ్చారు. వాళ్ళు మోగే యొక్క మనుషులను తీసుకెళ్తున్నారు. గవర్నర్ యొక్క అసలు ప్రాణం వీళ్ళకి తెలియవచ్చింది. కానీ ఇంకోవైపు మోగే పిల్లలు నాన్న వస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు మోగే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతన్ని బాగా కొట్టారు. అతడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతని కాళ్ళు చేతులు కట్టేశారు. అతడు కదలలేకపోతున్నాడు. ఇదే టైంలో ఆ ఓనర్ అమ్మ అక్కడికి వచ్చి అతన్ని గుర్రుగా చూస్తోంది. ఇప్పుడు అర్థమైందా ఓనర్ ని ఎదిరిస్తే ఏం జరుగుతుందని? నువ్వు ఒక్కడివి ఓనర్ ను ఎదిరించడం వల్ల పెద్దవాణ్ణయ్యా అని అనుకున్నావు. కానీ ఈ జోసన్ దానికి అనుమతించదు. ఎలాగైనా చేసి నీకు శిక్ష పడుతుంది. అదే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అంటోంది. నువ్వే కాదు నీ పిల్లలు కూడా నీతో కలిసి చావబోతున్నారు అంటోంది. అతడు కోపంగా చూస్తున్నాడు కానీ కదలలేకపోతున్నాడు. నేను ఈ దేశానికి చేసే మంచి పని ఏదైనా ఉందా అంటే అది నిన్ను నీ కుటుంబాన్ని వేర్లతో సహా పెకిలించడమే అంటోంది. ఇది విన్న తర్వాత ఆల్రెడీ అతడు చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. అయినా కూడా తన పిల్లలకు ఏమీ కాకూడదని ఆమెకు వేలు చూపిస్తున్నాడు. ఇంకోవైపు నాన్న కోసం వీళ్ళు ఎదురు చూస్తున్న క్రమంలో ఎవరో వస్తున్నట్లు అనిపించింది. అప్పుడు రాకుమారుని యొక్క మనుషులు వస్తున్నారు. వీళ్ళని చూడగానే యూన్కు అర్థమైపోయింది. గిల్డ్వాంగ్ను చూస్తూ నువ్వు చెల్లెల్ని తీసుకెళ్ళు, నేను వీళ్ళను ఆపుతా అంటుంటాడు. లేదన్నా నువ్వు కూడా వచ్చేయి అని అంటుంటే లేదురా టైం లేదు నువ్వు వెళ్ళు, నేను వాళ్ళతో ఫైట్ చేయాలి అంటుంటాడు. ఇప్పుడు వేరే దారి లేక గిల్డ్వాంగ్ చెల్లెల్ని తీసుకుని వెళ్తున్నాడు. యూన్ బాగా ఫైట్ చేస్తున్నాడు. ఒక్కడే అందరినీ కొడుతున్నాడు. ఇంకొంతమంది గిల్డ్వాంగ్ ను అతని చెల్లెల్ని వెంబడిస్తున్నారు. వీళ్ళు పరిగెత్తుతున్నారు. అప్పుడు ఒక తాడు వేసి యూరిని పట్టుకున్నారు. ఇంతకీ ఆ యువరాజు చిన్ ఏం చెప్పి పంపించాడంటే మూగేకి ఒక అమ్మాయి ఉంది కదా, ఆమెకు 13 ఏళ్ళు అయ్యాయి కదా, ఆమెను తీసుకురండి నాకు అవసరం పడుతుంది అంటాడు. అందువల్లే ఆమెను తాడేసి లాగారు. ఆమెను చూసి గిల్డ్వాంగ్ అరుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె వేరే అన్నా అన్నా అని అరుస్తుంటే ఏం చేయాలో ఇతనికి అర్థం కావట్లేదు. అందరినీ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు కానీ కొట్టలేకపోతున్నాడు. పవర్ రావాలి ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాడు కానీ పవర్ రావట్లేదు. ముఖంపై సుత్తితో కొట్టారు. అప్పుడు ముఖం పగిలిపోయి రక్తం కారుతోంది. యూరిని తీసుకెళ్తుంటే అన్నా అన్నా అని అరుస్తోంది. గిల్డ్వాంగ్ ను కొట్టిపడేసి ఆ పాపను తీసుకెళ్తున్నారు. అప్పుడు సడన్ గా బాగా గాలి వీస్తోంది. ఇంతకు ముందు ఒక చెట్టును చూపిస్తూ వాళ్ళ నాన్న గిల్డ్వాంగ్ తో ఏమనేవాడంటే ఈ చెట్టునే నేను ప్రతిరోజు వేడుకునేవాడిని, నువ్వు స్ట్రాంగ్ గా పుట్టాలి బాగా పుట్టాలని నేను కోరుకోని రోజే లేదు, ఇదే నీకు ఆ శక్తి ఇచ్చి ఉండొచ్చు అని ఒకసారి అతడు చెప్పాడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఇతడు తలుచుకుంటున్నాడు. ఆ చెట్టు నుంచి బాగా గాలి వీస్తోంది. ఏంట్రా గాలి వీస్తోంది అని తిరిగి చూస్తే అన్ని దెబ్బలు తిన్న గిల్డ్వాంగ్ ఇప్పుడు లేచి నిలబడ్డాడు. ఏంట్రా వీడు ఇంకా లేచి నిలబడ్డాడు అని తిరిగి అటాక్ చేయడానికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అతనికి ఫుల్ పవర్ తిరిగి వచ్చింది. చాలా స్పీడ్ గా వచ్చి అందరినీ కొడుతున్నాడు. ఫస్ట్ వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు వీడు ఎలా కొడుతున్నాడని. ఆయుధాలు తీసుకెళ్లి అటాక్ చేస్తున్నారు. కానీ నలుగురిని ఒకేసారి అటాక్ చేస్తుంటాడు. ఇంకోవైపు అన్నా అన్నా అని యూరి అరుస్తోంది. కానీ ఇతడు చాలా ఈజీగా వాళ్ళందరినీ ఎగిరేసి కొడుతున్నాడు. ఇప్పుడు అంతా ఉరికొస్తున్నారు. కొట్టడం ఎందుకురా అని ఊరికే ఊదుతున్నాడు. ఒక్కొక్కరు ఎగిరి ఎక్కడో పడుతున్నారు. ఇతడు ఫోర్స్ గా కొట్టేటప్పుడు అతని కళ్ళు బ్లూ కలర్ లో మారుతున్నాయి. అతనికి ఫుల్ శక్తి వచ్చింది. అందరినీ కొట్టేశాడు. చివరగా ఒక అతడున్నాడు. ఇక ఇక్కడే ఉంటే నాకు కూడా చావు ఖాయమని అతడు బెదిరిపోయాడు. యూరిని వదిలేసి పారిపోతున్నాడు. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదమ్మా అని అడుగుతున్నాడు. సరే వెళ్దాం రా అని ఆమెను తీసుకుని వెళ్తున్నాడు. ఇంకోవైపు యూన్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు. గిల్డ్వాంగ్ చెల్లెల్ని తీసుకుని వెళ్తుంటే మళ్ళీ మనుషులు వచ్చి రౌండ్ అప్ చేస్తున్నారు. ఇప్పుడు వెనక వైపు వెళ్ళడానికి చోట్లేదు. కేవలం ఒక ఏరు పారుతున్నది చూపించారు. ఏం చేయాలో తెలియని క్రమంలో గిల్డ్వాంగ్ చెల్లెల్ని అడుగుతున్నాడు, నువ్వు నన్ను నమ్ముతున్నావా అని. నమ్ముతున్నా అని అనగానే అయితే కళ్ళు మూసుకో అంటాడు. ఇప్పుడు ఆమెను కాపాడడానికి ట్రై చేస్తున్న క్రమంలో బాణాలు వదిలారు. ఆమెకు తగలకూడదని ఇతడు అడ్డుగా వెళ్ళాడు. 3 బాణాలు ఇతని వీపుపై గుచ్చుకున్నాయి. ఇప్పుడు మైకంలో పడిపోతూ చెల్లెల్ని పట్టుకుని నీటిలో పడిపోయాడు. అంత గాయాలైనా కూడా అతడు స్ట్రాంగ్ గానే ఉన్నాడు. యూరిని తీసుకెళ్లి ఇప్పుడు పైకి వచ్చాడు. ఇంకోవైపు యూన్ బాగా ఫైటింగ్ చేస్తూ అందరిని కొట్టాడు. చెల్లి తమ్ముణ్ణి పిలుచుకుంటూనే వస్తున్నాడు. ఇంకోవైపు ప్రాణాలతో పోరాడుతున్న మోగే ఇంతసేపు వేలు ఆడించాడు కదా, ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. అతడు చనిపోయినట్లు చూపిస్తున్నారు.
ఇంకోవైపు యూరిని తీసుకుని గిల్డ్ వాంగ్ నీటిలోంచి బయటకు వచ్చాడు, కానీ నడవలేకపోతున్నాడు. యూరి కళ్ళు తెరువు అని అంటున్నాడు, కానీ ఆమె మైకంలో ఉండడం వల్ల కళ్ళు తెరవట్లేదు. అతడు టైర్డ్ అయిపోయి అక్కడే పడిపోయాడు. కొంచెం సేపు అయ్యాక ఆమెకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే అన్న మైకంలో పడి ఉన్నాడు. దాహం దాహం అని అంటుంటాడు. ఆమె నీళ్లు తీసుకొద్దామని వెళ్ళబోతుంటే ఆమె చెయ్యిని ఈమె చెయ్యికి తాడుతో కట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆ తాడు విప్పేసుకుని నీళ్ల కోసం వస్తోంది. అప్పుడు వెనక ఎవరో వచ్చారు. అన్నే కావచ్చని తిరిగి చూసింది, కానీ అక్కడికి వచ్చింది అన్న కాదు, వేరెవరో చూపించలేదు. వెంటనే ఆమెను తీసుకెళ్లాడు. కొంచెం సేపు అయ్యాక గిల్డ్ వాంగ్ కళ్ళు తెరిచాడు. యూరిని వెతుకుతున్నాడు. చేతికున్న తాడు లేకపోవడంతో యూరిని ఎవరో తీసుకెళ్లారని అతనికి అర్థమైంది. యూరి యూరి అని అరుస్తూ ఆ అడవంతా తిరుగుతున్నాడు. అక్కడ ఇద్దరు ఏదో చేస్తున్నారు. చూస్తే వాళ్ళు హంటర్స్. గిల్డ్ వాంగ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఒక అమ్మాయిని చూసారా అని అడుగుతున్నాడు. లేదు, మేము చూడలేదు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు యూరిని వెతుక్కుంటూ ఇతడు ఊరు లోపలికి వచ్చాడు. అది వీరు ఉన్న ఊరు కాదు, వేరే ఊరు. ఊరు లోపలికి వెళ్లి చిన్న పిల్లలను చూస్తూ యూరి యూరి అని పిలుస్తున్నాడు. ఒకానొక సమయంలో కనిపించట్లేదని ఏడుస్తుంటాడు. అక్కడ ఒక అమ్మాయిల విడిది ఉంది. అమ్మాయిలు నాట్యం చేస్తుంటారు, అబ్బాయిలు వచ్చి వెళ్తుంటారు. అక్కడ అమ్మాయిలను చూడగానే ఇక్కడ యూరి ఉందేమోనని అతడు లోపలికి వెళ్తున్నాడు. వీపులో 3 బాణాలు ఉన్న వ్యక్తి రావడంతో వాళ్ళు భయపడిపోతున్నారు. ఎవర్రా ఇతడు అని అంతా భయపడుతున్నారు. అప్పుడు ఎవరో వచ్చి అతని తలపై కొట్టారు. అప్పుడు అతడు మైకంలో పడిపోయాడు. ఎవర్రా అని చూస్తే రియా అనే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఇతన్ని మాయ అనే అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లింది కదా, కొట్టింది రియా అనే అమ్మాయే. అతను చూసి ఒరే నువ్వా, ఇతన్ని ఎందుకు కొట్టానే అని అనుకుంటోంది. మాంగ్యాకు కూడా ఇతన్ని చూడగానే గుర్తుకు వచ్చింది. ఇంతకు ముందు అతడు ఏం చెప్పాడంటే మనం ఇద్దరం కలిసామంటే అది విధి అని అనుకుందాం అంటాడు. అప్పుడు నేను నీకు సాయం చేస్తా అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇతన్ని కలిసానే అని అనుకుంటోంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని చూసి వదలలేకపోతోంది. అతన్ని తీసుకెళ్లి హెల్ప్ చేస్తోంది. అప్పుడు ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే అతడు చనిపోతాడని చెప్పారు కదా, అలాంటప్పుడు నువ్వెందుకు సాయం చేస్తున్నావు అని అడుగుతుంటారు. వదిలేయని అంటుంటే ఆమె పట్టించుకోవట్లేదు. కొంచెం సేపట్లోనే అతడు లేచి సూప్ తాగుతున్నాడు. వీళ్ళంతా షాక్ అయిపోయారు. వీడేంట్రా చనిపోతాడని చెప్పారు, ఇతడేమో అలా లేచి ఇలా తాగుతున్నాడేంటి అనుకుంటున్నారు. కానీ అతడు ప్రాణాలతో బయటికి రావడం వీళ్ళకి కొంచెం సంతోషంగానే ఉంది. ఇప్పుడే అతనికి పాత విషయాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఇంతకు ముందు జరిగినవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఒకసారి పులిని చూసినప్పుడు కూడా అలాగే అవుతుంది. అంతా మర్చిపోయాడు. ఇప్పుడు కొంచెం కొంచెం గుర్తుకొస్తోంది. తన చెల్లెలు కనిపించకుండా పోయిందని గుర్తుకు రాగానే యూరి ఎక్కడా అని అడుగుతుంటాడు. చెల్లెల్ని వెతుకుదామని అనుకుంటున్నాడు. అప్పుడు మైకం వచ్చి పడిపోయాడు. ఇంకోవైపు యూన్ ఉంటాడు కదా, అతడు తప్పించుకుని ఒక చోటుకు వచ్చాడు. అక్కడ ఒక మాస్టర్ ఉన్నాడు. అతన్ని కలిశాడు. అతన్ని పిలిచాడు, కానీ చెయ్యి పెట్టడంతో సడన్ గా అతడు కింద పడిపోయాడు. ఏంట్రా అని చూస్తే అతడు చనిపోయాడు. అతని దగ్గర బుక్ ఉంది, అదేంటని తీసి చూశాడు. సీన్ కట్ చేసి గిల్డ్ వాంగ్ ను చూపించారు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు, కానీ పాత విషయాలన్నీ మర్చిపోయాడు. అతడు మాట్లాడుతున్న క్రమంలో ఆటోమేటిక్ గా ఏడుపు వస్తోంది. ఏమైంది నాకు, సడన్ గా ఏం మాట్లాడినా కూడా ఏడుపే వస్తోంది అని వైద్యుడిని అడుగుతున్నాడు. అప్పుడు మాయ అక్కడికి వచ్చి నీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చే వరకు ఇక్కడే స్టే చేయొచ్చు అని చెప్తోంది. అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తుకొస్తోంది. ఇక్కడికి ఒక ఆయన తరచుగా వచ్చి పోతుంటాడు. అతడెప్పుడు వరపుత్రుడు అనే అబ్బాయి గురించి అన్ని విషయాలు చెప్తుంటాడు. ఈ వరపుత్రులు చాలా చోట్ల పుడుతుంటారు, కానీ ఎవరు కూడా బతికి బట్ట కట్టింది లేదు. వాళ్ళంతా కూడా చనిపోయేవారు. కానీ ఏ వరపుత్రుడైతే చనిపోకుండా బతికి బట్ట కడతాడో అతడు చరిత్రనే మారుస్తాడు అని చెప్తుంటాడు. ఆ వరపుత్రుడికి చాలా బలం ఉంటుంది. అతనికి ఏదైనా గాయం అయితే వెంటనే మారిపోతుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విషయాలన్నీ ఈమె గుర్తు చేసుకుంటోంది. ఒకవేళ ఇతడు వరపుత్రుడై ఉంటాడా అని ఈమె అనుకుంటోంది. ఇప్పుడు అమ్మాయిలంతా ఇతన్ని విచిత్రంగా చూస్తున్నారు. 3 బాణాలు తగిలినా కూడా ఇతడు ఎలా తప్పించుకున్నారా అని మాట్లాడుకుంటున్నారు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఇంతకు ముందు ఒక అతడు కథ చెప్పేవాడు కదా, అతని చెవిలో పడింది. ఒకవేళ ఇతడు వరపుత్రుడై ఉంటాడా అని అనుకుంటున్నాడు. కానీ ఈ మాయ ఎవరికి ఈ విషయం చెప్పలేదు. ఆ కథ చెప్పిన అతనికి కూడా ఇతడు వరపుత్రుడై ఉంటాడేమో అన్న మాట అతని దగ్గర ఎత్తలేదు. మిగతా వాళ్ళకు తెలియకూడదనే అనుకుంటోంది. నేను గుర్తుకున్నానా అని గిల్డ్ వాంగ్ అడుగుతోంది. ఆ జ్ఞాపకం ఉంది, నేను మిమ్మల్ని ఒకసారి కలిశాను కదా అంటుంటాడు. కానీ ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా అని అంటుంటే అది గుర్తు లేదంటాడు. నా శరీరానికి 3 బాణాలు తగిలాయని చెప్పారు కదా, వాటిని నాకు ఇస్తారా అని అడుగుతున్నాడు. సరే అని వాటిని ఇచ్చారు. ఎందుకు ఇది అని అడుగుతుంటే దీని ద్వారానే నన్ను ఎవరు అటాక్ చేశారో తెలుసుకోగలను అంటుంటాడు. వాళ్ళని కనిపెడితేనే నేను ఇందుకు ఇక్కడికి వచ్చాను
వెళ్తాను, వాళ్ళు నన్నెందుకు వెంటాడారు అనేది తెలుస్తుంది అని అంటుంటాడు. నేను వెళ్ళి నైట్ వస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇతడు వేటాడుతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఇలాంటి బాణాలను మేము ఉపయోగించాం, ఇంకో గ్రూప్ వస్తుంది, వాళ్ళు గాని ఉపయోగిస్తారేమో అడిగి చూడు అని వాళ్ళు అన్నారు. సరే రేపురా ఆ గ్రూప్ దగ్గరికి తీసుకెళ్తామని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆ విడిదికి వచ్చాడు. అక్కడ పెద్ద పార్టీ జరగబోతోంది. అక్కడ పాడడం కోసం ఈ మాయాను పిలిచారు. ఆమె వెళ్లేటప్పుడు ఎప్పుడు రియాన్ తీసుకెళ్తుంది. అంతేకాదు ఈ రోజు ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించడం కోసం గిల్డ్ వాంగ్ ను కూడా తీసుకెళ్తోంది. ఇప్పుడు అక్కడికి వెళ్లారు. రెడీ అయ్యే క్రమంలో అక్కడ ఉన్న మంత్రులంతా మాట్లాడుకునేది వీళ్ళకు వినిపిస్తోంది. మాయాను ఎందుకు పిలిచారయ్యా, ఆమెకు ఆల్రెడీ వయసు అయిపోయింది, కేవలం పాట మాత్రమే బాగా పాడుతుంది, ఆమెతో మనమేం చేయగలం అని అంటున్నారు. ఆ మాటలు వినగానే ఈమె బాధపడుతోంది. ఇదంతా విన్న గిల్డ్ వాంగ్ రియా కూడా ఒకలాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె పాట సూపర్ గా పాడుతోంది, అందరినీ వశం చేసుకునేలా డాన్స్ కూడా ఆడుతోంది. ఆమె శ్రావ్యమైన గొంతుతో పాడుతుంటే గిల్డ్ వాంగ్ మైమర్చిపోతున్నాడు. సరే సరే ఇక పాడింది చాలు, ఎంతసేపు అని అలా గొంతు చించుకుని అరుస్తావు, ఇక మద్యం సర్వీస్ చేయని అంటుంటారు. మాయా ఇదంతా ఇంతకు ముందు చేసిందే లేదు. అప్పుడు రియా ఏమంటుందంటే, మా అమ్మ ఇలా మందు సర్వ్ చేయదు, పాట కావాలంటే పాడుతుంది, ఇంకా ఎన్ని పాటలైనా పాడమని చెప్పండి ఆమె పాడుతుంది అని అంటోంది. ఎన్నాళ్ళమ్మా ఇదే చెప్తారు, రామ్మా అని మాయా యొక్క చైన్ పట్టుకుని లాగుతున్నారు. అప్పుడు కరెక్ట్ గా గిల్డ్ వాంగ్ వచ్చి ఆపాడు. అప్పుడు అంతా టెన్షన్ అయిపోయారు. ఎవరయ్యా నువ్వు అని అడుగుతున్నారు. లేదండి మీరంతా కూర్చోండి నేను సర్వ్ చేస్తా అని అందరికి సర్వ్ చేస్తున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాయా అతన్ని అడుగుతోంది, నా కోసం నువ్వెందుకు ఎదురొచ్చావు, నేను వాళ్ళకి సర్ది చెప్పలేనని అనుకున్నావా అంటోంది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఏంటండి మీరు ఒక ఆర్టిస్ట్, మీరెందుకు వాళ్ళకు సర్వీస్ చేయాలి, మీరు బాగా పాడుతున్నారు ఆడుతున్నారు, మీలాంటి ఒక ప్రతిభ ఉన్న వ్యక్తిని నేను చూడనే లేదు అంటుంటాడు. అతడు పొగుడుతూ మాట్లాడుతుంటే ఈమె ఇంప్రెస్ అవుతోంది. ఆ తర్వాత నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురు కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా స్టెప్స్ దిగి వచ్చేటప్పుడు మాయ వల్ల కావట్లేదు, రియానే కొంచెం హెల్ప్ చేస్తోంది. అప్పుడు మాయ నడవలేకపోతుంటే గిల్డ్ వాంగే ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎక్కి కూర్చోండి అని అంటుంటే ఆమె బాగా ఆలోచిస్తోంది. వద్దు వద్దు అని అంటుంటే రండి అని అతడే ఎక్కించుకుని ఆమెను కిందకు దింపాడు. అప్పుడు తిరిగి చూస్తే రియా ముఖం కొంచెం డల్ గా ఉంది. నన్ను మాత్రం తీసుకెళ్లడా అని అక్కడే ఉంది. అప్పుడు గిల్డ్ వాంగ్ కు అర్థమైంది. అతడు పైకి వెళ్లి రారా అని పిలుస్తుంటాడు. ఆమెను కూడా ఎత్తుకుని కిందకి తీసుకొచ్చాడు. రియా చాలా సంతోషపడుతోంది. రియాకు గిల్డ్ వాంగ్ పై క్రష్ కలిగింది. అదే టైంలో మాయాకు కూడా ఇతనిపై ఇష్టం కలిగినట్లు కనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ రియా ఇంటి పనులు చేసేటట్లుంది, కానీ మిగతా అమ్మాయిలాగా ఆడి పాడాలనేది ఈమె యొక్క ఆశ. అప్పుడు ఒక లేడీని అడుగుతోంది, నన్ను కూడా వాళ్ళలాగా ఆడనివ్వండి అని అంటోంది. లేదు నువ్వు చూడడానికి అసహ్యంగా ఉన్నావు, దీనికి పనికిరావు అంటోంది. అప్పుడు అక్కడికి గిల్డ్ వాంగ్ వచ్చాడు. ఏంటి అసహ్యంగా ఉందా, లేదే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈమె అందంగా కనిపిస్తోంది అని అంటుంటాడు. కానీ ఆ మాటలు విన్న తర్వాత ఈమె కాళ్ళు భూమిపై ఆనట్లేదు. అద్దాన్ని దాచుకుని తీసుకొచ్చి తన ముఖాన్ని చూసుకుంటోంది. పర్వాలేదు అందంగానే ఉన్నాను, కానీ అందరికంటే అందంగా ఉన్నానా, ఆ లెవెల్లో నేను వర్తా అని ఆలోచిస్తోంది. ఆ తర్వాత వీళ్ళు ఏదో పార్టీ కోసం వెళ్తున్నారు. అప్పుడు కూడా రియా చాలా ఆసక్తిగా అడుగుతోంది, గిల్డ్ వాంగ్ నువ్వు చెప్పావు కదా నేను అందంగా ఉన్నానని, నాకు తెలుసు ఒక ఇద్దరు ముగ్గురు కంటే కూడా నేను అందంగానే ఉంటానని, కానీ నువ్వు అందరికంటే అందంగా ఉన్నానని చెప్పావు, ఇంతకీ నాలో నీకు ఏం నచ్చింది అని అడుగుతోంది. కానీ అతడు పట్టించుకోకుండా తన పార్ట్నర్ తను వెళ్ళిపోతున్నాడు. నిన్ను పోయి అడిగాను చూడు అని అతని వెనకే వెళ్తోంది. ఇప్పుడు మాయా ఇంత ముందుకులా కాదు, చాలా యాక్టివ్ గా ఉంటోంది, చాలా సంతోషంగా ఆడి పాడుతోంది. ఇప్పుడు వెళ్లే దారిలో కూడా చాలా హ్యాపీగా సాంగ్స్ పాడుతోంది. ఆమె పాడుతుంటే ఇతడు చాలా సైలెంట్ గా వింటున్నాడు. అతడు సంతోషంతో డప్పు కొడుతుంటే వెనుక నుంచి రియా వీళ్ళనే చూస్తోంది. మాయా చాలా హ్యాపీగా వెళ్తున్న క్రమంలో సడన్ గా ఒక అబ్బాయి వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. అతడు మాయాను చూస్తూ అమ్మ అని పిలిచాడు. అతన్ని చూడగానే ఈమె ముఖమే మారిపోయింది. ఆ తర్వాత వీళ్ళు ఉన్న చోటుకు మళ్ళీ వచ్చారు. అప్పుడు ఒక లేడీ అడుగుతోంది, ఏమ్మా వచ్చిన వాడికి కొంచెం భోజనమైనా తినిపించొచ్చు కదా అంటోంది. లేదు నేను చెప్పింది చేయండి అని ఆమె ఆ బిడ్డను చూడనే లేదు. ఇచ్చింది మాత్రం తీసుకెళ్లి ఇవ్వండి అని గిల్డ్ వాంగ్ ను పిలిచి ఒక సంచి ఇచ్చారు. అందులో బంగారు నాణెం ఉంది, అది అతనికి ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు మాయపై ఇతనికి ఒక మంచి అభిప్రాయం కలగట్లేదు. ఏంటి పిల్లాన్ని కూడా చూసుకోవట్లేదు అని ఒకలాగా చూస్తున్నాడు. అప్పుడు ఆమె కూడా ఇతన్ని చూస్తూ ఏంటి నన్ను చూస్తుంటే ఒక మృగంలా కనిపిస్తున్నానా అంటోంది. అప్పుడు ఏమీ చెప్పలేదు. బయటకు ఇవ్వడానికి ఆ బాబు దగ్గరికి
వచ్చాడు. ఇదిగో తీసుకో అని ఇవ్వగానే నెక్స్ట్ సెకండే ఇంకొక ఆయన వచ్చాడు. ఆ సంచి తీసుకుని పిల్లాన్ని లాక్కెళ్తున్నాడు. లోపలికి వచ్చి చూస్తే ఆమె ఒంటరిగా ఫీల్ అవుతోంది. మీరేం ఫీల్ కాకండి, నేను ఇచ్చేశాను, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అని గిల్డ్వాంగ్ చెప్తున్నాడు. ఇతడు ఏమీ అడగలేదు, కానీ ఆమె చెప్పడం ప్రారంభించింది. మా అమ్మ గవర్నర్స్ యొక్క ఇంపార్టెంట్ గర్ల్ గా ఉండేది. ఒక్కోసారి గవర్నర్స్ మారేటప్పుడు ఆమె భర్త కూడా మారేవాడు. అలా వచ్చే గవర్నర్ కు మా అమ్మ నచ్చిందంటే మాకు కడుపు నిండా భోజనం దొరికేది. అలాగాని ఎవరికైనా మా అమ్మ నచ్చకపోతే నేను మా చెల్లెలు ఆకలితో అలమటించే వాళ్ళం. అలాగే మా జీవితం సాగుతుండేది. కానీ అప్పుడే కొత్తగా ఒక గవర్నర్ వచ్చారు. అతనికి మా అమ్మ నచ్చలేదు. మా అమ్మకు బదులుగా అతనికి నేను నచ్చాను. ఆ మాట విని మా అమ్మకు కష్టంగా అనిపించినా కూడా అతని చేతికి నా చేతిని అందించింది. అప్పుడు నేను భయపడిపోతూ మా అమ్మని అడిగాను. అప్పుడు ఆమె అంతా నీ మంచికే అని చెప్పింది. నన్ను ఆ గవర్నర్ కు అప్పగించడం వల్ల ఆమె ఒక పెద్ద అధికారి యొక్క ఉంపుడు గత్తెగా మారింది. కానీ నా పరిస్థితి వేరేలా అయ్యింది. మా అమ్మపై కోపం లేదు నాకు, కానీ ఆ అధికారుల మీదే కోపం. ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, మా దగ్గర లేదు. ఆ పవర్ నాకు కావాలి, అందుకోసమే ఇప్పుడు పోరాడుతున్నాను. వాళ్ళను నేను నాశనం చేయాలంటే వాళ్లకు ఈక్వల్ అయిన అధికారం నాకు కావాలి కదా అంటోంది. ఆ అధికారం కోసమే నేను ఏదేదో చేస్తున్నా అని ఫీల్ అవుతోంది. అప్పుడు గిల్డ్వాంగ్ ఆమెను అర్థం చేసుకున్నాడు. అంతేకాదు గిల్డ్వాంగ్ కు ఈమెపై క్రష్ ఉన్నట్లుంది. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు మీరేం చెప్పారో నాకు గుర్తుకుంది. నెక్స్ట్ టైం మనం కలుసుకున్నామంటే మీరు నేను విధి అనేది దాన్ని ఎవరు మార్చలేరని నేను చెప్పాను కదా అంటుంటాడు. సడన్ గా ఆమెను అతడు కిస్ చేశాడు. మాయాకు కూడా గిల్డ్వాంగ్ చాలా నచ్చాడు. ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.